I designed all these dresses without anyone noticing. First time మీకే చెప్పు. హాయ్, ఐఎమ్ శ్రవంతి. ఐఎమ్ a housewife and a mom. I have responsibilities. అయినా దాని మించి డ్రీమ్ పెద్దదే, చిన్నది కాదులేండి. ఎవరు నమ్మలేదు, కానీ నాకైతే నమ్మకం ఉంది నేను ఏదైనా చేయగలను తలుచుకుంటే అని. అలానే స్టార్ట్ చేశా. ఫస్ట్ బేబీ ఫ్రాక్స్ డిజైన్ స్టార్ట్ చేశా. నా డిజైనింగ్ కెరియర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. కొత్తగా ట్రై చేశా. ఇంకా స్టెప్గా అన్నీ నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉన్నా. గెటింగ్ బెటర్ అండ్ బెటర్. డీటెయిల్స్ మీద ఫోకస్ చేస్తూ అలా నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత కొంచెం బెటర్ అయ్యా అనిపించింది. ఇంకా ఉమెన్ సెక్షన్లోకి వచ్చేసా. సింపుల్గా ట్రై చేసా అండ్ కొత్త స్టైల్స్ ట్రై చేశా. డెనిమ్తో ట్రై చేశా. డెనిమ్ స్టైల్ లేయర్డ్ ఫ్రాక్స్ ట్రై చేశా. స్కర్ట్స్ ట్రై చేశా. అన్నీ ట్రై చేసేసా. అలానే నేర్చుకుంటూ ప్రిన్సెస్ కట్ దాకా వచ్చేసా. నాకైతే ప్రిన్సెస్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ వాటి ఫినిషింగ్ కూడా అలా బెటర్ అవుతూ చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంకా చాలా యాడ్ చేస్తూ చాలానే చేశా. అలానే కొన్ని మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ను నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశా. అందరూ చెప్తారు చాలానే, ఇదెందుకు, ఇంకోటి ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని. బట్ మనకు నచ్చిందే కదా మనం చేస్తాం. అండ్ అలా నా క్రియేటివిటీ పెరిగి ఇలా ఇంకా కొన్ని ఫ్రాక్స్ డిజైన్ అయినాయి. ఇవి రీసెంట్ డిజైన్స్. ఇంకా బెటర్గా చేయాలని ట్రై చేస్తున్నా. ప్రాక్టీస్ చేస్తూ ఇంప్రూవ్ అవుతున్నా. ఇంకా చాలా నేర్చుకోవాలి, కానీ నాకు డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఎవరెన్ని చెప్పినా చేస్తూనే ఉంటా. డిజైనింగ్ మాత్రం మారను. అండ్ ఫ్యాషన్ మీద ఇష్టం పోదు కదా. డ్రీమ్ ఎంత చిన్నదైనా మనకది పెద్దదే, అవతల వాళ్ళకి చిన్నది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మన డ్రీమ్ మనం కంటిన్యూ చేయాలి. ఎవరికోసమో కాదు కదా, మన డ్రీమ్ మనకి పెద్దదే. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే డిజైన్స్ అన్నీ టైం తీసుకున్నాయి, చిన్న డీటెయిల్స్ అవన్నీ, కానీ చాలా వర్త్ అబ్బా. ప్రతి ఒక్క డిజైన్ వర్త్ నాకు అనిపిస్తుంది. అన్ని డిజైన్స్ వర్త్ అని. ఇంకా చాలా దూరం ఉంది నేను అచీవ్ చేయాలంటే. ఎస్, ఐ కెన్ డూ అని చెప్పి వెళ్ళిపోతున్నా అంతే. నా హార్ట్ చెప్పింది వింటూ ఉన్నా. సరేలేండి, ఇంతటితో బాయ్. అండ్ ఏ డిజైన్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.